హల్లెలూయా. వినబడుతుందా అందరికి? చూడండి 42వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, బంధింపబడిన వారికి చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. చూడండి, దేవుడు మనని ఎందుకు పిలిచిండు తెలుసా? ఎందుకు ఆయన యొద్దకు రమ్మన్నాడు అని అంటే, బంధింపబడిన వారిని విడిపించుటకు. హల్లెలూయా. ఎంతో మంది బంధించబడతా ఉన్నారు. బంధించబడడం అంటే ఏంటిది? కొంతమందిని చూసారా, దయ్యాలు పట్టుకొని దురాత్మలను బట్టి ఏం చేస్తారు? కట్టి పెడతారాడ. హల్లెలూయా. సో బంధింపబడిన వారికి విడుదలను, చెరసాలలో ఉన్న వారికి విడుదల కలుగజేయుటకు యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను మనందరినీ రమ్మంటున్నాడు. హల్లెలూయా. ఎంతో మంది బంధించబడ్డారు. బంధింపబడిన వారి కోసం మనం ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా. గతంలో మేము కాన్ఫరెన్స్ ప్రార్థనలు ఉన్నాం. సుమారుగా ఒక 12 మందిమి ఉంటిమి. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం మేము తీసుకున్నాం. మన మధ్య జోసఫ్ బ్రదరు, ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేసినాం. తర్వాత ఇద్దరు సహోదరులు ఉండే వారి కోసం మేము ప్రార్థన చేసినాం. ఒక్కొక్కరి యొక్క అంశమును కరోనాకు ముందు మేము అందరు కరోనా అప్పటి నుండి ఒక కాన్ఫరెన్స్ ప్రార్థన ప్రారంభించినప్పుడు దేవుడు నాకు దర్శనంలో ఒక వాక్యాన్ని బయలుపరిచాడు. ఆ వాక్యమే యెషయా గ్రంథం 42:7 నుండి నేనన్నా, ఈ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసినాం కదా, దేవుడు నాతో మాట్లాడిన మాట నేను మీతో చెప్తున్నా, బంధింపబడిన వాడిని దేవుడు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. అనేకమైన బంధకాలు, అనేకమైన చీకటి శక్తులతో పీడింపబడిన వారిని దేవుడు విడిపించుటకు త్వరపడుతున్నాడని నేను చెప్పినప్పుడు అందరం కలిసి మేము ప్రార్థన చేసినాం. అదే వాగ్దానాన్ని ఎత్తిపట్టినాం. అమావాస్య రోజు అయితే 12 గంటల నుంచి 11 నుంచి 12, 1 వరకు ప్రార్థన చేసేది. హల్లెలూయా. అక్కడ ఒక కుటుంబంలో సమాధానం లేక, ఇంకో కుటుంబంలో భార్య రాక, ఇంకొక పరిస్థితులు ఏంటంటే సేవ కోసం ఒక్కొక్కరి అంశాల నిమిత్తము మేము ప్రార్థన చేయడం ప్రారంభించినాం. హల్లెలూయా. భార్య ఇంటికి వచ్చింది, వివాహం జరగని వారికి వివాహం జరిగింది. తర్వాత జాబ్స్ రావాలి, మంచి లైఫ్లో సెటిల్ అవ్వాలంటే వారికి మంచి జాబ్స్ వచ్చినాయి. వారిని దేవుడు ఉన్నతంగా నిలబెట్టాడు. చూడండి, మేము ఏ ప్రార్థన అంశాన్ని అయితే ముందు పెట్టి ప్రార్థన చేశామో, ఏ ప్రార్థన దేవుని సన్నిధిలో మేము ప్రారంభించినామో ఆ ప్రార్థనకు దేవుడు విడుదలనిచ్చాడు. హల్లెలూయా. ఒక స్థలానికి నేను వెళ్ళినప్పుడు ఒక రోజు ఆ స్థలంలో ఒక అమ్మ భయంకరంగా దయ్యం బట్టి బాధపడతా ఉంది. ఆమె ఎట్లా అంటే కనీసము అక్కడికి వచ్చింది, ఆడ కూర్చున్నది, ఇక ఎటు వెళ్ళలేని పరిస్థితిలో వామిటింగ్ అయినట్టు కంప్లీట్గా ఆమె లోపల ఒక భయంకరమైన ఈవిల్ స్పిరిట్ పనిచేస్తా ఉంది. నన్ను అడిగింది, నేను అటు దిక్కు చూసిన, గోడ వైపు చూసినప్పుడు షాప్ అక్కడనే ఉండే, నేను అటు దిక్కు చూసే లోపల అక్కడ కూర్చొని ఉంది, నాకు ప్రార్థన చేయవా అని అడిగింది. సరే రా మరి ప్రార్థన చేస్తా అని చెప్పి తలపై చేయబెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించిన దయ్యము పైకి వచ్చి మాట్లాడింది. ఏమన్నా తెలుసా? ఎందుకు వచ్చినావు అని నేను అడిగితే, ఈమెను బలహీనపరచడానికి వచ్చినానని. హల్లెలూయా. నా జీవితంలో నేను చాలా దయ్యాలను వెళ్ళగొట్టిన అనుభవం, అనేకమైన కేసులను రేర్గా వాటిని హ్యాండిల్ చేసిన అనుభవం నాది. హల్లెలూయా. సో ఈ దయ్యము పట్టి పీడించబడతా ఉన్నది. ఆమెలో మనశ్శాంతి కోల్పోయింది. రెండవది, ఆమె శరీరము ఆమె కంట్రోల్లో ఉండట్లేదు. ఆగమాగం, అగులుబోగులు అంటారు చూడండి, ఆగమాగం గందరగోళం అయిపోతాం. ఆ టైంలో ఆమెకి ఏమి చేయాలో తోచట్లేదు.
హల్లెలూయా. చూడండి, దయ్యపు సమూహములు చాలా ఉన్నాయి. మనం చూసేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే మనకు దేవుడు దయ్యముపై అధికారం ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతమందున్న అంధకార శక్తులతో మనం చూడండి పోరాడుతున్నాం. హల్లెలూయా. మనం పోరాడుతున్న దేనితో తెలుసా? చీకటి శక్తులతో. ప్రధానులు ఎవరు తెలుసా? ఆ త్రోయబడిన దయ్యపు శక్తులలో ప్రధానులుగా ఉంచబడిన వారు కూడా ఉన్నారు. తర్వాత అధికారం కలిగి ప్రపంచాన్ని లోకాన్ని వెళ్తున్న లోకనాథులు అంటే దురాత్మ సమూహం ఉన్నది. ఈ సమూహం అంతా ప్రజలను ఏం చేస్తుంది తెలుసా? అల్లకల్లోలం చేస్తా ఉంది. హల్లెలూయా. ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ ఉపవాసాలు కొన్ని దినాలు ఉంటూ ఉండేవాడిని. ఎప్పుడు కూడా నా జీవితంలో నాకు ఉపవాసం ఉండడం ఎక్కువ ఇష్టం. నాకు ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో కాదు. నేను చూస్తే నేను కనబడ ప్రార్థన చేస్తాడు కదా, కానీ నా వ్యక్తిగతంగా కొన్ని గంటల తరబడి నేను ప్రార్థనలు ఉన్నప్పుడు, ఉపవాసం నుండి ప్రార్థనల నుండి లేచిన తర్వాత దేవుడు ఒక మాటను బయలుపరిచాడు. హల్లెలూయా. అప్పుడు ఈ కరోనాకు ముందు మేము నలుగురం కలిసి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తా ఉన్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మములను నింపి అభిషేకంతో మేము నింపబడి దేవుని ఆత్మతో నింపబడి ముందుకు సాగుతున్న సమయంలో దేవుడు ఒక మాటను విడుదల చేసింది. ఏమని తెలుసా? భూమి మీదకి ఒక విపత్తు రాబోతుంది అని భయపరిచి మేము అనుకున్నాం, భూమి మీదకి వచ్చే విపత్తు ఏంటిది రాబోతుంది అని అంటే ఎక్కడో భూకంపం కలుగుతుంది అనుకున్నాం, ఎక్కడో అగ్ని ప్రమాదం జరుగుతుంది అని అనుకున్నాం. కాదు, దేవుడు బయలుపరిచినట్లుగా కొన్ని రోజులకు కరోనా ప్రారంభం. హల్లెలూయా. జస్ట్ మేము ఆ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రార్థన గడిపినాం. మార్చిలో లాక్డౌన్ అనేది ప్రారంభమైంది. అంతేనా? హల్లెలూయా. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము అనేకమైన విషయాలను తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు దేవుడు అనేకమైన విషయాల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ బంధింపబడ్డారు, ఆయా చీకటి శక్తులతో బంధింపబడ్డారు, ఆయా బంధకాలలో ఉన్నారు. హల్లెలూయా. ప్రతి ఒక్క బంధకం నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనపై ఆధారపడినప్పుడు, ఆయన చిత్తానికి మనము సంపూర్ణంగా లోబడినప్పుడు. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలగజేసిందని ఎరిగి మనం దాని ప్రకారంగా ఏం చేయాలి? నడవాలి. హల్లెలూయా. చూడండి, రండి మన వివాదం తీర్చుకుందాం అన్నాడు. యెషయా గ్రంథం 1:18 చూడండి. రండి, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనకున్న వివాదము తీర్చుకుందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రవి అయినను వాటిని నేను తెల్లగా చేస్తాను చెప్తాను. అవి కెంపు వలె ఎర్రగున్నను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లగా దేవుడు మారుస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? ఆయన యొద్దకు వచ్చినప్పుడు. రండి. ఇప్పుడు ఏమంటారు? ఎవరితో ఏదైనా గొడవ ఉంటే ఏం చేస్తారు? రారా చూసుకుందాం అంటారు. అంతేనా కాదు? రారా నీ సంగతి ఏందో నా సంగతి ఏందో తేల్చుకుందాం, లేదా చూసుకుందాం అంటారు. అదేవిధంగా దేవుడు, నువ్వు పాపం చేసి దేవునికి దూరమైన స్థితిలో ఉన్నావు గనక దేవుడు కూడా నిన్నేమంటాడు తెలుసా? రా నా దగ్గరికి రా, నీకు నాకు ఉన్న ఆ అడ్డుగోడ. యెషయా 59:1 చూడండి. రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, ఆయన చెవులు మందము కాలేదు, కేవలం
మీ పాపములు దేవునికి అడ్డుగోడగా వచ్చి ఉన్నాయి. హల్లెలూయా. నేను ఈ ఫ్లెక్సీ వెనకాల నిలబడి మాట్లాడితే నేను మీకు కనబడతానా? కనబడ. నేను ఈ ఫ్లెక్సీ ముందుకు వస్తేనే కనబడతా. దేవుడు వెనకాలండి మనము ముందుంటున్నాం అనంటే అడ్డు తెర ఏంటి తెలుసా? మన యొక్క పాపములు దేవునికి అడ్డు తెరగా వచ్చి ఉన్నాయి. హల్లెలూయా. అప్పుడప్పుడు చూడండి, ఆకాశం కనబడుతుంది. ఎప్పుడన్నా మబ్బులు మబ్బు వచ్చి వర్షం పడే ముందు మబ్బంతా నల్ల కనబడి ఆకాశం కనబడుతుందా? కనబడదు. మొత్తం మబ్బే కనబడుతుంది కదా. ఇప్పుడు ఆకాశాన్ని చూడలేకపోతున్నామంటే కారణం ఏంటిది? మబ్బు అడ్డం ఉన్న మబ్బు పోవాలంటే ఏం కావాలి? ఆ వర్షం అంతా పడి మబ్బంతా వెలిసిపోవాలి. మన యొక్క పాపము పోవాలంటే మన యొక్క కన్నీరు కార్చబడాలి. మన ప్రార్థన దేవుని సన్నిధికి వినబడ్డప్పుడు మెల్లగా మబ్బు వెళ్ళిపోయి ఆకాశం కనబడుతుంది అంటారు కదా. అదే విధంగా నీ దేవుని ముఖమును నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. అని ఏమంటుంది తెలుసా? రక్షింపలేకున్నట్లు నేను లేను. నాకు నిన్ను రక్షించాలని దినమేలా ఆయన 2 చేతులు నీ కోసం చాపి అడుగుతా ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నా యొద్దకు రా అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని సమూహానికి వస్తావో, దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థన దేవుడు విని నీకు దేవునికి అడ్డుగా వస్తున్న ఆ అడ్డుగోడను తొలగిస్తాడు. హల్లెలూయా. చెప్పండి స్తోత్రం. చూడండి, తలుపు వేసిన తర్వాత బయట ఉన్న వాళ్ళు మనకు కనబడదు. కారణం ఏంటిది? తలుపు అడ్డమైంది. హల్లెలూయా. చూడండి, అయస్కాంతమును ఇనుము అతుకుతాయి. ఇది అయస్కాంతము, ఇది ఇనుము, ఇవి 2 అతుకుతాయి. కానీ వీటి మధ్యలో కట్టె పెట్టండి, చెక్క ముక్క, అతుకుతుందా? నీ దేవునికి నీకు ఏదో అడ్డుగా, చెక్కలాగా, తలుపులాగా, తెరలాగా వచ్చింది. ఒకసారి చూసుకోండి, యెషయా 59 మొదటి వచనం ఏమంటుంది తెలుసా? నేను రక్షింపనేరకున్నట్లు నా హస్తం ఏం తగ్గిపోలేదు, యెహోవా బాహుబలం ఇంకా తక్కువ కాలేదు. హల్లెలూయా. ఆయనకు చెవులట మందం కాలే. కొన్నిసార్లు మనం పిలుస్తా ఉంటే పిలిచినా కూడా కొంతమంది మందం చెవులు అయినట్టు వినట్టు ఉంటారు. హల్లెలూయా. దేవుని యొక్క చెవులట మందము కాలే. కేవలం నా పాపములు దేవునికి అడ్డు తెరగా వచ్చి ఉన్న కారణం వలనే దేవుడు మన యొక్క ప్రార్థన వినలేకపోతున్నాడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసింది, ఏమని చేసింది? మన సంఘానికి భయపడకు. హల్లెలూయా. రోజు భయపడుతున్నారు కదా మీరు. నా భవిష్యత్ ఏందో, నేనేంటో, నా కుటుంబం ఏంటో, నా పిల్లలు ఎట్లనో, నా భర్త ఎట్లనో, నా భార్య ఎట్లనో, నా కుటుంబం ఎట్లనో, ఈ ఎండలు కొట్టబట్టే వాళ్ళు ఎట్లా పని చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా కదా విస్తారమైన బాధ. హల్లెలూయా. అందుకే చూడండి, యేసు ప్రభు పాత నిబంధన ప్రకారంగా ఆయన పాత నిబంధనలో నుండి కొత్త నిబంధనకు వచ్చే ముందు 400 సంవత్సరాలు ఒక గ్యాప్ అనేది ఏర్పడ్డది. హల్లెలూయా. ఈ 400 సంవత్సరాలు దేవుని యొక్క స్వరమును, దేవుని యొక్క మాటను ప్రకటించే వ్యక్తి ఎవరు కూడా లేరు. ఎందుకు తెలుసా? మలాకి తర్వాత ఏంటిది? మలాకి తర్వాత మత్తయి. ఈ ఇప్పుడు కొత్త నిబంధన, ఇది పాత నిబంధన అయిపోయింది. ఇందులో కొత్త నిబంధన ప్రారంభానికి ముందు 400 సంవత్సరాలు ప్రజలకు దేవుని యొక్క స్వరము లేక, దేవుని ప్రవక్త లేక, దేవుని గురించి బోధించువారు లేక అనేకులు ఆయా బంధకాలలో పడి ఉన్నారు. 40 సంవత్సరాలు కొంత చూడండి, కుష్టి వ్యాధితో ఉన్నారు, గ్రుడ్డితనంతో ఉన్నారు, అంగవైకల్యంతో ఉన్నారు, దయ్యములు బట్టి పీడించబడతా ఉన్నారు. ఎప్పుడైతే 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రత్యక్షమై ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనుల
నా యొద్దకు రండి అన్నాడు. హల్లెలూయా. నీ దేవుడు నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? నీ భారాన్ని మోయాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీదు భారమంత నా మీద మోపుము, నీ భారమంతయు నేనే మోసెదా. నీదు భారమంత నా మీద మోపుము, నీ భారమంతయు నేనే మోసెదా. నన్ను ఆశ్రయించుము అని అభయమిచ్చిన నా కన్న తండ్రివే, అని అభయమిచ్చిన నా తండ్రివే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు బంధించబడి అక్కడున్నారు. హల్లెలూయా. చూడండి, అక్కడ ఒక బెతెస్దా కోనేరు ఉండే. ఆ బెతెస్దా కోనేరు దగ్గరికి ఇక్కడ అందరూ వ్యాధి కలిగి ఇట్లా మొత్తము ఎట్లున్నారంటే లైన్ 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 ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ బావి ఉన్నది. ఏంటిది? బెతెస్దా కోనేరు ఉంది. ఈ కోనేరు నీళ్లు అంటే అప్పుడు దేవదూత వచ్చి ఆ నీటిని ఇలా తాకిచ్చి వెళ్ళిపోవడుతూనే ఎవరో ఒకరు రోగం కలిగిన వ్యక్తి వచ్చి అందులో ఆ నీటిని మునుగుడుతోనే స్వస్థత కలిగేది. ఆ నీటిని తాకుడుతోనే వారికి విడుదల కలిగేది. అలాగే చాలా మంది లైన్లో ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఏంది? ఎన్ని సంవత్సరాల నుండి? 40 సంవత్సరాల నుండి బంధించబడ్డాడు. ఒక పరుపు తీసుకొని వేయండు, కోనేరు పక్కకి వేసుకున్నాడు. ఇక చూడు, దేవదూత వస్తుంది, ఆ నీళ్ళని కదిలిస్తుంది. ఇంకొక వ్యక్తి వస్తున్నాడు, గతం స్వస్థత పొందుకుంటుడు పోతుడు. ఈయన మాత్రం పరుపు తీసుకపోయాడు, ఆడ మంచిగా పడుకున్నాడు. హల్లెలూయా. ఏమైనా పడుకున్నాడే తప్ప. మరి నేను దేవదూత వచ్చింది, నాకు తట్టింది నీళ్ళను, నేను వెళ్ళి ఏం చేద్దాం అనుకోవాలి? కనీసం సరే దేవదూత వచ్చింది, తట్టింది, పోతుంది. పక్కకున్న వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత అయ్యా మరి నన్ను కూడా మెల్లగా సహాయం చేసి పక్షవాయంతోనే అలా పడుకొని ఉన్నాడు. మరి నాకు కూడా సహాయం చేయొచ్చు అని అడగచ్చు కదా. అట్లా అడగట్లేదు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. అందరికి స్వస్థత కలుగుతుంది, పోతుంది. ఇక్కడ కోనేరు కాడ అచ్చిపోయే వాళ్ళు ఏమైనా తీసుకొస్తే ఆయనకి ఇస్తున్నట్టున్నారు. మంచిగా ఆనే తింటున్నాడు, అదే పరుపులో వండుకుంటున్నాడు. అది ఎండగొట్టేటప్పుడు దుప్పటి కప్పుకుంటున్నాడు, మంచిగా. కానీ అలాగే 40 సంవత్సరాలు ఏం చేసింది తెలుసా? ఆ కోనేటి పక్కకే ఉండడానికి కోనేటిలోకి దిగలేకపోయాడు. కారణం ఏంటి తెలుసా? ఇంకా అడుగుతాడు, అయ్యా దేవదూత వచ్చిందా? వచ్చింది, నీళ్ళని తట్టింది, వెళ్ళిపోయింది. ఈయనకు మాత్రము స్వస్థత. చూడండి, స్వస్థత కావాలనుకున్న వాళ్ళు ఎక్కడికి రావాలి? ఆసక్తి ఉండాలి. హల్లెలూయా. ఎవరెవరికో వస్తుంది. గుడ్డివాడు వస్తుండు, ఆ నీళ్ళని తాకాడు, కళ్ళు వచ్చింది. చెవిటివాడు వచ్చిండు, మంచిగా మునిగిండు, కథం చెవులు వినబడతాడు. అందరూ డెడ్ బాడీ తీసుకొచ్చి కూడా లేదు, బ్రతికి బయటకు వస్తారు. కానీ ఈయన మాత్రము ఏం లేదు, చలనము లేదు. హల్లెలూయా. ఆ బెడ్డుకే పరిమితం అయిపోయాడు. అప్పుడు యేసు ప్రభు అలా వస్తూ చాలా మందిని స్వస్థపరుస్తూ అక్కడికి వచ్చిన తర్వాత ఆయన అంటాడు, అయ్యా నాకు ఎవరట? ఆ వాక్యం చదవండి ఒకసారి చూద్దాం. దొరికిందా? చూడండి, దొరికిందా? ఓకే, హల్లెలూయా. అక్కడ నేను వెతుకుతా, చూడండి. ఆలోపు మీకు దొరికితే చదువుదురు. నేను టిక్కు పెట్టుకున్నా. బైబుల్ నేను చదివేటప్పుడు ప్రతి మాట టిక్కు పెట్టుకుంటూ వస్తాను. హల్లెలూయా. అయితే చూడండి, అక్కడ ఏం చేసిందంటే యేసు ప్రభు చూడుతోనే యేసు ప్రభుతో అంటాడు. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? నీ పరుపుని ఎత్తుకొని లేచి నడుము అంటాడు. హల్లెలూయా. అప్పటిదాకా పడి ఉన్న వ్యక్తి, అప్పటిదాకా బెడ్కే పరిమితమైన వ్యక్తి యేసయ్య మాట ఆయన దగ్గరికి వచ్చుడుతోనే దేవుడు ఏం చేసింది తెలుసా? ఆ మాట ఆయన దగ్గరికి వచ్చుడితేనే కాలి చీలి మండలం మొత్తం బలము పొందుకొని లేచి పరిగెత్తిందట. హల్లెలూయా. దేవుడు
నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. నీకు స్వస్థతను, విడుదలను, నువ్వున్న బంధకాల నుండి నిన్ను బయటికి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు నీ బంధకాలు అన్నిటిలో నుండి నీవు విడుదల పొంది అనేకులు బంధించబడిన వారిని కూడా నీవు వెలుగులోకి నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుదామా స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము ఆయనకు సాధ్యం. హల్లెలూయా. నువ్వు ఏ చీకటి శక్తితో పోరాడినా, ఏ అంధకార శక్తి ద్వారా నువ్వు బాధించబడుతున్నా, దేవుడు ఏమంటున్నా తెలుసా? యెషయా గ్రంథం 42లో బంధింపబడిన వారికి ఏం చేస్తాడట? విడుదలని ఇస్తాడట. హల్లెలూయా. బంధింపబడిన వారికి విడుదల. ఆయన వస్తున్నాడు. హల్లెలూయా. బంధింపబడిన వారికి దేవుడు విడుదలని ఇస్తాడు. హల్లెలూయా. బంధింపబడిన వారికి దేవుడు